హల్లెలూయా. ఎలీషాని పట్టుకోవాలని చెప్పేసి అనేక మంది తన గృహం చుట్టూ, తన ఉన్న ప్రాంతం చుట్టూ వేల మంది వచ్చి కమ్మేసుకొని ఉన్నప్పుడు అది గెహజీ చూసి భయపడుకుంటూ వచ్చి ఎలీషాతో చెప్తా ఉంటారు, అనేక మంది చుట్టి ఉన్నారు, మనం ఎట్లా ఇప్పుడు మన పరిస్థితి ఏంటి అని. కానీ ఎలీషా అంటాడు, భయపడవద్దు, మన పక్షంగా ఉన్నవాడు వారికంటే గొప్ప దేవుడు. మన పక్షంగా దేవుడు ఉన్నాడు. ప్రతి పరిస్థితిలో ఈ రోజు వరకు మనం జయించాము, అనేకమైన పరిస్థితులు మనం జయించామంటే దేవుడు మన పక్షంగా ఉండబట్టే మనం జయిస్తున్నాం. మనం శరీరకంగా చూసినంతసేపు మనకు భయము, ఆందోళన. కానీ నీలో ఉన్నవారు, లోకంలో ఉన్నవారు అందరికంటే గొప్పవాడు కాబట్టి అప్పుడు నీకు ఏ హాని కలగదు. ఏ హాని కలగకుండా ఇంతవరకు మనల్ని జయ జీవితంలో నిలబెట్టినాడు. అందుకే ఎలీషా ప్రార్థన చేస్తాడు, గెహజీ కన్నులు తెరవాలి ప్రభా, చూడాలా నువ్వు ఎంత మా పక్షంగా నువ్వు ఎంత కాపుదల పెట్టున్నావో చూడాలని. యెహోవా వీరు చూచున్నట్లు దయచేసి వీరి కనులు తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాని కళ్ళు తెరవ చేసెను. గనుక వాడు ఎలీషా చుట్టూ పర్వతములు, అగ్ని, గుర్రముల చేత, రథముల చేత నిండియుండుట చూచెను. అంటే ఈ దినాల్లో మన పట్ల కూడా దేవుడు ఎంత కంచె వేస్తున్నాడు. గ్రహిద్దామమ్మ. ప్రైజ్ ద లార్డ్.